కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. చేసే పనులు, రావలసినటువంటి ధనము అనుకూలంగా ఉంటాయి. శ్రమకు తగ్గటువంటి ఫలితము లభిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు పెరుగుతాయి. కొన్ని నిర్ణయాల లోపల మార్పులు జరగవలసి వస్తుంది. రావలసినటువంటి ధనము, మీరు పెట్టుకున్నటువంటి ఆశలు కొంతవరకు వచ్చి నెరవేరుతాయి. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ధనానికి సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్తాయి. రావలసినటువంటి ధనము మెల్లగా చేతికి వస్తుంది. ఆరోగ్యము అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. బంధువుల నుంచి కొంత వ్యతిరేకత కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు పొందుతారు. సింహరాశి వారు ఈరోజు దక్షిణామూర్తయే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. అనవసరంగా గొడవలు తెచ్చిపెట్టుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. మీరు కొంచెం మేలు చేసినా కూడా మీకు గౌరవ మర్యాదలు లభించకపోవచ్చును. కొంచెం దూరంగా ఉండండి. మీ చేతనైన మటుకు సహాయం చేయండి. దాన్ని మర్చిపోండి. దానివల్ల మీకు కొంత మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. వ్యాపార రంగం లోపల కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపారాలు మధ్యమ స్థాయిలో కొనసాగుతాయి. అయినా కూడా లాభాలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. కన్యారాశి వారు ఈరోజు హయగ్రీవాయ నమః అని చెప్పి హయగ్రీవునికి నమస్కరించుకొని గురువుగా భావించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.